నిన్న నారా లోకేష్ గారు యుద్ధ ప్రాతిపదికన ఏదైతే స్పందించారో దానివల్ల 25 మంది వికలాంగుల జీవితాలు ఈరోజు చాలా హ్యాపీగా మారాయి. అంటే వారికి సమస్య వచ్చింది, ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటప్పటికి కొన్ని సందర్భాల్లో చాలామందికి ఏంటంటే ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి. దానివల్ల వారి కెరియర్లు దెబ్బతింటూ వస్తాయి. అయితే కాలేజెస్ ఇష్యూ ఐఐటికి సంబంధించి ఆయన చాలా స్పీడ్గా చాలా నీట్గా సాల్వ్ చేయడం ఈరోజు చాలామందిలో హ్యాపీనెస్ ఇచ్చింది. ఇది అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఎందుకంటే చాలామంది పట్టించుకోరు. ఎన్నో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు కనీసం దరిదాపులో కూడా రానిచ్చేవాడు కాదు. కానీ లోకేష్ గారు తీసుకునే ఇనిషియేటివ్ ఇప్పుడు ప్రశంసలకు దారితీస్తుంది, మనం అందరం చూస్తున్నాం కూడా. సో మీరేమంటారు? అసలు ఇంత క్విక్ రెస్పాన్సు, చాలా గుడ్ విల్తో నారా లోకేష్ గారు ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేపట్టి, అంటే ఒక్కసారిగా జీవో విడుదల చేసేసి వెంటనే అంటే ఏదో చాలా క్విక్గా ఆయన రెస్పాండ్ అయిన తీరుని అప్రిషియేట్ చేయాలి, మనం అందరం కూడా చర్చించుకోవాలి. సో ఏం జరిగింది, అసలు ఏమి హెల్ప్ నారా లోకేష్ గారు చేశారో ఇప్పటికీ చాలామందికి స్పష్టత లేదు. సో మీ ద్వారా అసలు నారా లోకేష్ గారు చేసింది ఏంటి, అసలు ఆయన చేయడం, ఆయన క్విక్ రెస్పాన్స్ ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేసింది అనేదాన్ని మీరు చెప్పాలని చూస్తున్నాను. 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఐఐటీలో అడ్మిషన్స్ కోసం జేఈఈ ఎగ్జామ్ జరిగింది. ఈ జేఈఈ ఎగ్జామ్లో దివ్యాంగులైన పిల్లల కోసం ప్రత్యేకమైన కోటా ఉంది వాళ్ళకి అడ్మిషన్స్ కోసం. అంటే ఇది ఈ స్థాయి రిజర్వేషను అన్ని రకాల విద్యా సంస్థల్లో కూడా వాళ్ళకి ప్రత్యేకమైన కోటా ప్రభుత్వాలు కల్పించినాయి. ఐఐటీలే కాదు, ఐఐఎంస్, ఎన్ఎల్యూస్, ఐఐఎంస్, ఎయిమ్స్, ఇట్లా జాతీయ స్థాయి పరీక్షలు, రాష్ట్ర స్థాయి పరీక్షలు అన్నింటిలో కూడా ఆ ప్రత్యేక కోట ఆ పిల్లల కేటాయింపు జరిగింది. వాళ్ళకి అంటే ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంక్ అంటారు. మీకు ఈ జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో జాతీయ స్థాయి పరీక్షలో ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే కేటగిరీ ర్యాంకులు కూడా ఇస్తారు. ఎస్సీ విద్యార్థులు ఉంటే జాతీయ స్థాయిలో ఆ ఎస్సీ కోటాలో వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, ఎస్టీ విద్యార్థులు ఉంటే ఆ ఎస్టీ కేటగిరీలో వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, జాతీయ స్థాయి ర్యాంకు అట్లాగే స్థానిక ర్యాంకు కూడా ఇస్తారు. అదే సందర్భంలో అంటే కొన్ని విద్యా సంస్థల్లో లోకల్ కోటా ఉంటుంది. లైక్ నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నీకు నల్సారు, మనకి ఏపీలో డిఎస్ఎన్ఎల్యు, ఇటువంటి వాటికి రాష్ట్ర స్థాయి కోటా ఉంటుంది. అటువంటి సందర్భంలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ కూడా ఇస్తారు. అదే సందర్భంలో ఇప్పుడు ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు వీళ్ళకి కూడా ఆ కేటగిరీ ర్యాంకింగ్స్ ఇచ్చున్నాయి. ఆ ర్యాంకింగ్ ప్రాతిపదికగా కొంతమంది పిల్లలు ఐఐటీస్కి సెలెక్ట్ అవుతున్నారు, కొంతమంది పిల్లలు ఎన్ఐటీకి సెలెక్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఏమి ఎదురైందంటే వీళ్ళకి సాంకేతికంగా జనరల్గా ఈ ఐఐటీలో ఎంట్రీ కోసం, ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ ఎంట్రీ కోసం వాళ్ళకి 5 సబ్జెక్టులతోటి మార్క్ లిస్ట్ ఉండాలి. అయితే వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలకి లాంగ్వేజ్ ఒకటి ఎగ్జామ్షన్ ఉంది. ఐదర్ వన్ అంటే మాతృభాష కానీ ఇంగ్లీష్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది వీళ్ళకి. ఒక పేపర్ రాయవసరం, ఈ రెండిట్లో ఏది ఎంపిక చేసుకోవాలి, ఏది వదిలేసుకోవాలి అనేది వీళ్ళ ప్రయారిటీ, అది సెల్ఫ్ చాయిస్. ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఏమైంది, వీళ్ళకి 4 సబ్జెక్టుల మార్కుల లిస్టే వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే వీళ్ళకి ఇక్కడ ఇంటర్మీడియట్లో ఉన్న ఈ వెసులుబాటుని ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి 5 సబ్జెక్టుల మార్కుల లిస్ట్ ఉండాలి అనే కండిషన్కి, అంటే వీళ్ళకి కోటా ఉంది, ఆ కోటా ప్రకారం ర్యాంకింగ్ ఇచ్చారు, కానీ ఈ మార్కుల లిస్టులో ఎదురైన ఈ సాంకేతిక అంశం ప్రాతిపదికగా వీళ్ళ అడ్మిషన్ నిరాకరణకు గురైంది. అప్పుడు ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకొస్తే ప్రభుత్వం దాన్ని మరి పిల్లల భవిష్యత్తు, 1 సంవత్సరం విద్యా సంవత్సరాన్ని నష్టపోతారు వీళ్ళు. ప్రభుత్వం వేగంగా స్పందించి ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ముగిసేలోపుగా దీన్ని రెక్టిఫై చేసి వీళ్ళని కౌన్సిలింగ్కి ఎలో అయ్యే విధంగా ఆ సన్నద్ధం చేయాల్సిన బాధ్యత అధికార వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద ఉంటుంది. మరి కొంచెం క్విక్గా డెసిషన్ తీసుకోవాలి. క్విక్గా డెసిషన్ తీసుకోవాలి అని అంటే మనకి సహజంగానే మన అధికార వ్యవస్థ తీరు ఎట్లా ఉంటుందో తెలుసు. అందులో ఇదేమి వేల మంది, లక్షల మంది పిల్లలు ఉండరు. ఆ స్థాయికి ఎంపికైన మెరిటోరియస్ పిల్లలు, ఈ కేటగిరీ పిల్లలు మొత్తం కలుపుకొని ఒక 20-25 మందే ఉన్నారు. సో ఆ 20-25 మంది భవిష్యత్తు, 20-25 మంది పిల్లల భవిష్యత్తు, అదే సందర్భంలో వాళ్ళ మానసిక ఆందోళన, ఇది రేపు ఏదైనా సాంకేతికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఆందోళన చెందుతూ ఉన్న తల్లిదండ్రులు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ అంశం
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ దృష్టికి చేర్చడం జరిగింది. నారా లోకేష్ ఆ కన్సర్న్ అధికారులందరినీ పిలిపించి దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి అని చెప్పని ఆలోచన చేస్తే వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటి అంటే, ఏదైతే ఇప్పుడు 5వ పేపర్ ఉందో వీళ్ళకి ఆల్రెడీ ర్యాంకింగ్ వచ్చేస్తుంది, అంటే ఎంట్రన్స్ టెస్ట్ ప్రాతిపదికగా ర్యాంకింగ్ వచ్చింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్కులు అనేది క్రైటీరియా కాదు కాబట్టి ఇంటర్మీడియట్లో ఈ 5వ పేపర్కి పాస్ మార్కులు వేసి పంపించేద్దాం అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నా కూడా ఈ మార్కులని బైండ్ చేస్తూ ఒక గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వాలి. అంటే ముందు ఒక మార్కులు లిస్ట్ ఇచ్చారు, ఇప్పుడు ఒక మార్కులు లిస్ట్ తెచ్చారని పరిగణలోకి తీసుకున్నప్పుడు దీన్ని బైండ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న పాలసీ డెసిషన్ని బలపరుస్తూ అప్పటికప్పుడు ఒక జీవో కూడా విడుదల చేశారు. ఆ జీవో కూడా విడుదల చేయటం ఇదంతా ఏంటంటే ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చాలా క్విక్గా తీసుకున్న నిర్ణయం. అంటే ఇక్కడ జరిగిందేంటి, పిల్లల అవసరం, ఈ అవసరానికి తగినంత వేగంగా స్పందించే మనస్తత్వం ప్రభుత్వం దగ్గర పాలకుల దగ్గర ఉండటం. ఇక్కడే అర్థమవుతున్నది ఏంటి, పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి చదువుల విలువ తెలుసు, కష్టం విలువ తెలుసు, కెరీర్ విలువ తెలుసు. చదువుకుంటే కెరీర్ని ఏ విధంగా నిర్మాణం చేసుకోవచ్చు, ఆ నిర్మాణం చేసుకున్న కెరీర్ ప్రాతిపదికగా కుటుంబాలని ఏ స్థాయికి చేర్చుకోవచ్చు, ఆ ఉన్నత స్థాయికి చేరుకున్న కుటుంబాల ప్రాతిపదికగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది కొన్ని దశాబ్దాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఆయన పాలనాపరంగా తీసుకున్న నిర్ణయాలు అనేది ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇవాళ అమెరికాలో అత్యధిక పర్ క్యాపిటల్ ఇన్కమ్ డ్రా చేసే కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీగా నిలబడగలిగారు, నిలదొక్కున్నారు, ఆ ఘనత సాధించగలిగారు అని అంటే ఇవాళ లక్షలాది మంది తెలుగు పిల్లలు వివిధ దేశాల్లో ఉన్నత కెరీర్ అందుకోగలిగారు అని అంటే 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ పర్యవసానం. ఆయన 1995లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి అని చెప్పనే పాలసీ ఆయన అడాప్ట్ చేసుకొని ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి మన ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ఎంతో తెలుసా? 38. యూనివర్సిటీ క్యాంపస్లు కానీ ప్రైవేట్ రంగంలో కానీ కలుపుకొని మొత్తం ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు 38. అటువంటి స్థితి నుంచి ఆయన 1999-2004 మధ్య 350 ఇంజనీరింగ్ కాలేజీల స్థాయికి సంఖ్యను పెంచారు. సాంకేతిక విద్య కళాశాలలే మన దగ్గర అందుబాటులో లేక మన పిల్లలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇట్లాంటి వివిధ రాష్ట్రాలకు వెళ్ళి డొనేషన్లు గట్టి చదువుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి నివారించాలి, మన దగ్గర సాంకేతిక విద్య ప్రమాణాలు పెరగాలి, సాంకేతిక విద్య కళాశాలలు అందుబాటులోకి రావాలి అని చెప్పని వందల సంఖ్యలో కాలేజీలు ప్రమోట్ చేసి ఇవాళ ఒకరోజు ఇంజనీరింగ్ చదువు అంటే ఒక లగ్జరీ. డబ్బు నాడు ఇక్కడ వస్తే మెరిట్లో ర్యాంక్ రావాలి, లేదు అని అంటే స్తోమత ఉన్నాళ్లే వేరే రాష్ట్రాలకు వెళ్ళి డొనేషన్ కట్టి చదువుకోగలుగుతారు. సామాన్యుడికి ఇంజనీరింగ్ విద్య అనేది ఒక కలగా మిగిలిపోయిన సందర్భంలో సామాన్యుడి చెంతకి ఇంజనీరింగ్ విద్యను పరిచయం చేసిన పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన కొడుకు నారా లోకేష్ ఆ చదువులు తెలుసు, తను కష్టపడి స్టాన్ఫోర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఎంబీఏ చేసిన వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు. కాబట్టి ఖచ్చితంగా చదువు విలువ, ఆ చదువు టైమింగ్ విలువ కూడా ఒక సంవత్సరం మిస్ అయితే ఆ నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు ఎదుర్కొనే ఆ పోటీ. ఇవాళ 1,00,000 మంది ఒక సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తున్నారు అని అంటే ఈ 1,00,000 మందిలో నీ కెరీరు నువ్వు వెనకబడిపోతే మరుసటి సంవత్సరం వచ్చే 1,00,000 మందితో కూడా కలిపి పోటీ పడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఆ టైమింగ్ విలువ కూడా తెలుసు. కాబట్టి నారా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు గారి విద్యకి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఆయన కొడుకుగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ కూడా ఆ పిల్లల పట్ల, ఆ కుటుంబాల పట్ల సానుభూతితోటి అంతే వేగంగా స్పందించడం జరిగింది. ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాలి. ఇక్కడ తప్పనిసరిగా పోల్చి చూసుకోవాల్సింది ఇంకొక ఎక్సెప్షనల్ క్యారెక్టర్ ఇంకొక ఆయన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు అసలు చదువు విలువే తెలియదు. నాడు నేడు అని చెప్పని 1000 కోట్ల బడ్జెట్ తోటి స్కూళ్ళను అద్భుతంగా ఆధునీకరించా అని చెప్పని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక వినూత్న వరవడిని నేనే సృష్టించానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో నువ్వు స్కూళ్ళకి రంగులేసావు అంటే మనకి మనిషికి స్నోలు పౌడర్లు రాసి మేకప్ చేసావు, కానీ కడుపుకి అన్నం ఉండాలి కదా, తింటే కదా ఆరోగ్యంగా బతకగలిగేది, పనిచేయగలిగేది. అసలు నీకు కడుపుకి అన్నం పెట్టకుండా నువ్వు స్నోలు పౌడర్లు రాస్తే ఏం ఉపయోగం? స్కూళ్ళని నువ్వు ఆధునీకరించానని చెప్పని చెప్పుకుంటున్నావు, కొత్త ఫర్నిచర్ పెట్టాను, నీ హయాంలో కట్టిన స్కూల్ బిల్డింగ్లు ఏమైనా ఉన్నాయా?
ఏమీ లేవు, అన్నీ పాతి. పాత ఆటికి నువ్వు రంగులేసావు, కొత్త ఫర్నిచర్ తెచ్చిపెట్టావు. కానీ పాఠాలు చెప్పేది ఎవరు? 5 సంవత్సరాల కాలంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి, ఒక్క డిఎస్సి కండక్ట్ చేయలేదు, ఒక్క ఉపాధ్యాయుడి నియామకం చేపట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 95 నుంచి 2019 వరకు ఆయన హయాంలోనే ఎక్స్క్లూజివ్గా 8 డిఎస్సీలు కండక్ట్ చేశారు. 1,00,000 మంది పైగా ఉపాధ్యాయుల నియామకం ఆయన హయాంలో ఆయన ఆధ్వర్యంలో చేపట్టారు. ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మళ్ళీ 16,000 మందికి పైగా ఉపాధ్యాయుల నియామకానికి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యారంగానికి ఇవ్వాల్సిన అసలు సిసల ప్రాధాన్యత అది. పాఠాలు చెప్పే గురువులు లేకుండా నువ్వు ఎన్ని కేటాయింపులు చేసి ఎన్ని రంగులు వేస్తే మాత్రం ప్రయోజనం ఏంటి? ఇవాళ విద్యా వ్యవస్థని సర్వభ్రష్టత్వం పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకు చదువులు తెలియదు. ఆయన మీద ఉన్న ఆరోపణ ఏంటి? ఒక నింద ఆయన్ని నీడలాగా వెంటాడుతూనే ఉంది. 10వ తరగతి పేపర్లు కొట్టేశారు, ఆయన మీద కేసు అయింది అని చెప్పని. మరి ఇప్పటిదాకా దానికి సంబంధించి ఎక్కడ ఒకసారి కూడా ఒక వివరణ కూడా ఇవ్వాల. ఇదే సందర్భంలో ఇక్కడ ఇంకొక 2 అంశాలు కూడా నేను తప్పనిసరిగా ప్రస్తావిస్తా. అంటే చదువుకి రాష్ట్ర పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు అనేది మనకి ఇంజనీరింగ్లో ఐఐటి, మేనేజ్మెంట్కి ఐఐఎమ్స్, మెడిసిన్కి ఎయిమ్స్ ఎట్లాగా ఉంటుందో లాకి నేషనల్ లా యూనివర్సిటీస్ అని ఉంటాయి. ఓవరాల్గా మన ఇండియాలో 21 ఉన్నాయి నేషనల్ లా యూనివర్సిటీస్. అట్లాగే మనకు ఆంధ్రప్రదేశ్లో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని చెప్పని విశాఖపట్నంలో ఉంది. మనకు హైదరాబాద్లో నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అని చెప్పని నల్సార్ అంటారు, హైదరాబాద్లో ఉంది. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ నల్సార్ కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న నేషనల్ లా యూనివర్సిటీస్కి స్థానిక కోటా ఉంటుంది. 20% స్థానిక కోటా ఉంటుంది, రాష్ట్ర కోటా. అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని చెప్పని క్లాట్ అని నేషనల్ లెవెల్ ఎగ్జామ్ జరుగుద్ది. ఆ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంకింగుల్లో 20% లోకల్ కోటా, తెలుగని కాదు, లోకల్ కోటా. ముస్లిమ్స్ అవ్వచ్చు, మార్వాడీలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, తెలంగాణ డొమైన్ ఉన్న వాళ్ళకి 20% కోటా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎస్ఎన్ఎల్యుకి చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయి ఉన్నప్పుడు, మాది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, మా రాష్ట్రంలో పెద్దగా జాతీయ విద్యా సంస్థలు లేవు, మా పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాయన 50% లోకల్ కోటా తీసుకొచ్చారు. ఒక్క డిఎస్ఎన్ఎల్యుకి మాత్రమే భారతదేశంలో 50% లోకల్ కోటా ఉంటుంది. రాష్ట్ర పిల్లలకు ఆయన ఇచ్చిన ప్రయారిటీ అది. ఇదే సందర్భంలో ఇంకొక ఇందాక చెప్పిన ఎక్సెప్షనల్ కేసు గురించి కూడా మాట్లాడుకోవాలి. గత 2023-24 నీట్ ఎగ్జామ్లో శ్రీకాకుళం విద్యార్థికి జాతీయ స్థాయిలో నీట్లో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అట్లాగే నంద్యాలకు సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పని నాకు మిత్రుడు ఆయన, వాళ్ళ కొడుక్కి ఈడబ్ల్యూఎస్ కోటాలో జాతీయ స్థాయి నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఓపెన్ కేటగిరీలో 24 ర్యాంక్ వచ్చింది. వీళ్ళు ఏం ఆశించారంటే ఈ తల్లిదండ్రులు, అరే మా పిల్లలు జాతీయ స్థాయిలో ఒకరు నీట్లో టాప్ ర్యాంక్ వచ్చింది, ఇంకొకరికి ఈడబ్ల్యూఎస్ కోటాలో టాప్ ర్యాంక్ వచ్చింది, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అరే మన రాష్ట్ర పిల్లలు ఈ స్థాయి ఘనత సాధించారు కదా, వాళ్ళని పిలిచి కొద్దిగా అభినందిద్దామని చెప్పని ఆలోచన చేస్తారేమో, మా పిల్లల్ని పిలిచి అటువంటి అభినందన ముఖ్యమంత్రి స్థాయి నుంచి దక్కుద్దామని చెప్పని ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారికి చదువుల గురించి పట్టదు, రాష్ట్ర పిల్లలు ఏం ఘనత సాధిస్తున్నారనేది పట్టదు. ఆయనకి ఏం పరిగణలోకి వస్తాయని అంటే ఎవరెవరు ఇసుక దోచుకుంటున్నారా, ఎవరెవరు డ్రైవర్లను చంపి డోర్ డెలివరీలు చేస్తున్నారా, ఎవరెవరు సోషల్ మీడియాలో అడ్డగోలు బూతులు తిడుతున్నారా, వాళ్ళందరినీ చుట్టూ చేర్చుకొని వాళ్ళకిచ్చే ప్రయారిటీ చదువులకి ఆ మెరిటోరియస్ పిల్లలకి ఇవ్వలేదనేది 100% వాస్తవం. కాబట్టి ఇక్కడ ఇటువంటి పరిస్థితుల నుంచి అంటే ఇవి చూసిన ప్రజలు ఇప్పుడు నారా లోకేష్ ఆ పిల్లల చదువుల గురించి వాళ్ళ కెరీర్ గురించి ఇచ్చిన ప్రాధాన్యత, స్పందించిన తీరు, ఆయన ఆదేశాలని తూచా తప్పకుండా అమలు చేసిన అధికార వ్యవస్థ తీరు చూసిన తర్వాత సరైన సమర్థుడైన చిత్తశుద్ధి కలిగిన పాలకులు ఉంటే ఈ విధమైన నిర్ణయాలు అమల్లో జరుగుతాయి, ఈ ఇంత వేగంగా స్పందించడం జరుగుద్ది, పిల్లల భవిష్యత్తు ఈ విధంగా అష్యూర్ అవుద్ది అని చెప్పని ఇవాళ జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారిందనేది మన కళ్ళ ముందున్న వాస్తవం.